భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ జన్మదిన వేడుకలను జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ఈ సందర్భంగా బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, యువతకు ఆయన ఈ సందర్భంగా ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకుని వాల్మీకి భవనం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించి కేకును కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా గద్వాల నియోజకవర్గంలో మొత్తం కూడా అన్ని మండల కేంద్రాల్లో, ప్రభుత్వ పిఎస్సి సెంటర్లలో మరియు పెద్ద ఎత్తున పట్టణంలో, గద్వాల పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటి కేక్ కటింగు, మరి గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్లో, పెద్ద ఆసుపత్రుల్లో అన్నదాన కార్యక్రమం, మరి ఇతర వివిధ స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మా భవిష్యత్ నాయకుడు, తెలంగాణ భవిష్యత్ నాయకుడు, కాబోయే భవిష్యత్ నాయకుడు, ముఖ్యమంత్రి వర్లు అనుకో, ఈ విధంగా అలాంటి వ్యక్తి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన కొరకు వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, కొంతమంది స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఎందుకంటే యువత అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గద్వాల పట్టణంలో రక్తదాన శిబిరంలో ఫుల్ సక్సెస్ చేయడం జరిగింది. అందరూ కూడా రక్తదానం చేసి వాళ్ళు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. ఈ విధంగా మన భవిష్యత్ నాయకుడు కేటీ రామారావు గారి జన్మదినం ఇంకా ఎన్నో సంవత్సరాలు జరుపుకోవాలని, మళ్ళీ ఇది జన్మదినం ఇదే విధంగా ముందు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని మా గద్వాల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.